నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి బషీరాబాద్ మండలంలో ఉన్న ట్రైన్ల సమస్యలు కనిపిస్తలేవా అని కుండల శశిరెడ్డిపై మండిపడ్డ బషీరాబాద్ మాజీ ఉప సర్పంచ్ సిద్ధార్థ చేవెళ్ల. పార్లమెంట్ పరిధిలోనే కేవలం 2 స్టేషన్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఇతర రైల్వే స్టేషన్లపై వివక్ష చూపడం సమంజసం కాదని ఎంపీపై మండిపడ్డారు. వికారాబాద్ జంక్షన్ పరిధిలోని చాలా రైల్వే స్టేషన్లో లాక్డౌన్ సమయంలో ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ ట్రైన్లను పూర్తిగా సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. అయితే ఇటీవల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చిట్టిగట్ట మరియు గొల్లగూడ రైల్వే స్టేషన్లో లాక్డౌన్ సమయంలో ఆగిపోయిన రైళ్లను తిరిగి ప్రారంభించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కి లేఖ రాశారు. పార్లమెంట్ పరిధిలోని ఇతర రైల్వే స్టేషన్లు అయిన గోదంగూడ, దారూరు, రుక్మాపూర్, మంతటి, నావంద్గి రైల్వే స్టేషన్లు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మర్చిపోయారా లేదా ఈ ప్రాంతాలపైన వివక్ష చూపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇతర రైల్వే స్టేషన్లలో కూడా లాక్డౌన్ సమయంలో నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లను ఆపాలని ఎందుకు లేఖ రాయలేదు అని ప్రశ్నించారు. బషీరాబాద్ మండల ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేశారని ఎంపీకి గుర్తు చేశారు. మారుమూల మండలమైన బషీరాబాద్ మండలాలని దృష్టిలో ఉంచుకొని నావంద్గి రైల్వే స్టేషన్లో కూడా ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. డిసెంబర్ 26వ తేదీన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ గారికి ఒక లేఖను రాశారన్నమాట. ఆ లేఖలో సారాంశం ఏంటంటే, కోవిడ్ కంటే ముందు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని కేవలం 2 రైల్వే స్టేషన్లలో కోవిడ్ కంటే ముందు ఆగాల్సిన ప్యాసింజర్ రైళ్లను మళ్ళీ పునరుద్ధరించాలని సీఎం గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. దానికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. కానీ ఎంపీ గారు ఒక విషయం మర్చిపోయారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో వికారాబాద్ నియోజకవర్గం కింద దారూరు, రుక్మాపూరు, తర్వాత మంతటి, బషీరాబాద్లలో కూడా కోవిడ్ కంటే ముందు 3 ప్యాసింజర్ ట్రైన్లు ఆగేవి. అవి ఆగటం లేదు. మరి ఈ పర్టికులర్ స్టేషన్లు మీరు మర్చిపోయారా, లేకపోతే కేవలం 2 చిట్టిగడ్డ రైల్వే స్టేషన్ గుర్తుందా? మరి ఎంపీ గారు మీకు ఇక్కడ ప్రాంతం ప్రజలు మీకు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఓట్లు వేయలేదా? మరి ఇది మీరు మర్చిపోయారా, లేకపోతే మా మీద వివక్ష చూపిస్తున్నారా? కోవిడ్ కంటే ముందు మా దగ్గర 3 ట్రైన్లు ఆగేటివి. కోవిడ్లో కోవిడ్ తర్వాత అన్ని ట్రైన్లు ఆగడం స్టార్ట్ అయ్యాయి. ఈ ప్యాసింజర్ రైలు పునరుద్ధరించారు, కానీ మా రైల్వే స్టేషన్ పర్టికులర్గా నావంగి రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్లు ఏమి ఆగటం లేదు. మరి మీరు వీటి మీద దృష్టి సారించాలి. మీరు హుబ్లీ ట్రైన్ను నావంగి రైల్వే స్టేషన్లో ఆపుతా అన్నారు. అది తర్వాత మొదలైతే పాతగా ఎన్నో ఏళ్ల నుంచి ఆగాల్సిన ప్యాసింజర్ రైలు ఇప్పుడు ఆగట్లేదు. మరి దీని మీద కూడా దృష్టి సాధిస్తే మంచిది. మీరు చేవెళ్ల పార్లమెంటులో ఎంపీగా ఉన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా చూడాలి, అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయాలి. ఇక్కడ మా దగ్గర కూడా ప్యాసింజర్లు ఆగితే ఇక్కడ అందరూ కూలీ చేసి బతికే వాళ్ళకు చాలా ఆస్కారం ఉంటుంది, వాళ్ళు తిరగడానికి బాగుంటుంది. దీని మీద దృష్టి సాధించాలని కోరుకుంటూ